ఎత్తుకు పై ఎత్తు రాసిన వారు సత్యనారాయణ గారు. రత్తయ్య బీదవాడు. అతని కూతురికి పెళ్లి నిశ్చయమైంది. అతను కడుపు కట్టుకొని ఎలాగో కూడబెట్టిన డబ్బు తీసుకుని బస్తీకి వెళ్లి బంగారు నగల దుకాణాలన్నీ తిరిగి వజ్రాల శెట్టి దుకాణంలో ఒక నగ ఇతర చోట్ల కన్నా చాలా చవకగా దొరికితే కొన్నాడు. అతను తన చింకి బట్టల చాటున ఆ నగను దాచుకుని తన గ్రామానికి పోతుంటే దారిలో ముగ్గురు మనుషులు కర్రలతో అతన్ని అటకాయించి, నీ దగ్గర ఉన్నదంతా బయటపెట్టు, లేకపోతే బుర్ర బద్దలు కొట్టేస్తాం అన్నారు. రత్తయ్య ఆశ్చర్యపోయి, నాలాటి పేదవాడి దగ్గర ఏముంటుంది బాబులు, నన్ను వదలండి అన్నాడు. రత్తయ్యను పలకరించిన వాడే కర్రను అతని భుజం మీద ఆనించి, నీ బట్టల చాటున దాచిన నగ పైకి తీయి అన్నాడు. రత్తయ్యకు చెమటలు పట్టాయి. తన కష్టార్జితమంతా ఆ నగలో ఉన్నది. దాని సంగతి వీళ్లకు తెలిసిపోయింది. అతను దేవుడా అంటూ వాళ్లకు నగ ఇచ్చుకున్నాడు. దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. నగ పోయింది కాని రత్తయ్య బుర్ర చురుకుగా పనిచేస్తున్నది. తన చింకి బట్టల చాటున బంగారు నగ ఉన్నట్టు వాళ్లకు ఎలా తెలిసింది? తనను పలకరించిన వాణ్ణి వజ్రాల శెట్టి దుకాణంలో చూసినట్టు రత్తయ్యకు స్ఫురించింది. ఇది స్ఫురణకు రావటమే తరువాయి రత్తయ్య తిరిగి బస్తీకి వచ్చాడు. అతను వజ్రాల శెట్టి దుకాణం సమీపిస్తూనే తనను దోచిన ముగ్గురు దుకాణం బయట నిలబడి ఉండటం చూశాడు. రత్తయ్యకు దొంగలు అని గట్టిగా అరవాలనిపించింది. కాని ఈ బస్తీలో తన వంటి అనామకుడి మాట ఎవరు నమ్ముతారు? తాను నిజం ఎలా రుజువు చేస్తాడు? ముగ్గురిలోనూ తన నుంచి నగ తీసుకున్నవాడు దుకాణంలోకి వెళ్ళాడు. తర్వాత ఆ మనిషి డబ్బు తీసుకుని బయటకు వచ్చి తాను తెచ్చిన డబ్బు మిగిలిన ఇద్దరితో అక్కడే పంచుకున్నాడు. రత్తయ్యకు కడుపు మండిపోయింది. వజ్రాల శెట్టి ఆ మనుషుల ద్వారా తన కొనుగోలుదార్లను తానే దోచేస్తున్నాడు. అందుకే అతని దగ్గర ధరలు తక్కువ. ఈ సంగతి అధికారులకు నచ్చచెప్పటం తేలిక కాదు. అదీగాక అధికారులను శెట్టి ఎంతైనా ఇచ్చి కొనగలడు. అలాంటి వాణ్ణి నేరం చేస్తుండగా పట్టి ఇయ్యాలే కాని వట్టి ఆరోపణలతో శిక్షించటం అసాధ్యం. రత్తయ్యకు ఒక ఆలోచన తట్టింది. రత్తయ్య ఆ దుకాణం దగ్గరే పొంచి ఉండి తనలాటి రైతే అందులో ప్రవేశించటం చూసి తాను కూడా దుకాణంలోకి వెళ్ళి అక్కడి జనంలో కలిసిపోయి ఆ రైతును శెట్టిని గమనించసాగాడు. వజ్రాల శెట్టి ఆ రైతుకు ఏదో నగ అమ్మబోతూ తనను అడిగినట్టే, మీది ఏ గ్రామం? అక్కడికే వెళుతున్నావా? నడిచి వెళతావా? పాపం అంటూ సానుభూతిగా అడిగాడు. ఆ ప్రశ్నలకు రైతు ముగ్ధుడైపోయి ఉన్న సంగతి దాచకుండా చెప్పాడు. రైతు దుకాణం నుంచి వీధుల్లోకి రాగానే తనను దోచిన ముగ్గురు కొద్ది దూరం అతని వెనుకనే నడిచి ఊరి పొలిమేరకేసి వెళ్ళిపోయారు. వెంటనే రత్తయ్య ఆ రైతును కలుసుకుని పక్క సందులోకి తీసుకుపోయి తన ఊరు, పేరు, తన నగ పోయిన విధానము చెప్పాడు. అదృష్టవశాన రైతు ఉండే ఊళ్ళో రత్తయ్య బంధువులున్నారు. వాళ్లను రైతు బాగా ఎరుగును. అన్నా, నీ నగను శెట్టి మనుషులు దోచుకోవటానికి వస్తారు. అప్పుడు నువ్వు నకిలీ నగ ఒకటి కొని దొంగలు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకియ్యి. నీ అసలు నగ వాళ్ళ కంట పడకుండా జాగ్రత్త పడు. తర్వాత వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు రత్తయ్య రైతుతో. అసలు నగ నీ దగ్గరనే ఉండని. దొంగలు దొరికినాక తీసుకుంటాలే అంటూ రైతు తాను కొన్న బంగారు నగను రత్తయ్యకిచ్చేసి చవకలో గిల్టు నగ కొని తన దారిన తాను బయలుదేరాడు. రత్తయ్య వజ్రాల శెట్టి దుకాణానికి వెళ్లి ఏడుపు మొహం పెట్టి, శెట్టిగారు, మీ వద్ద కొన్న నగను, మా గ్రామంలోనే కొన్న రత్నాల హారాన్ని దారిలో ముగ్గురు దొంగలు కాజేశారు. మా ఊరు పోవాలంటే మొహం చెల్లటం లేదు. ఆ దొంగల్లో ఒకణ్ణి మీ దుకాణంలో చూశాను. వాణ్ణి గురించి మీరు ఏమైనా చెప్పగలరేమోనని వచ్చాను అన్నాడు. దొంగలు రవ్వల హారం కాజేసిన సంగతి తన దగ్గర దాచారని శెట్టి అమితంగా కలవరపడ్డాడు. వాళ్ళు తనకు తెలియకుండా వ్యాపారం చేస్తున్నారన్నమాట. శెట్టి తన ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నంలో ఉంటే రత్తయ్య మళ్ళీ ఇలా అన్నాడు. అంతేకాదు శెట్టిగారు, వాళ్ళు దోచిన నగలను ఇంకెక్కడో అమ్మి వాటికి బదులు మాయ నగలను చేయించే ఆలోచనలో ఉన్నారు. ఏమో, నువ్వు చెప్పే మనుషులను గురించి నాకేమీ తెలియదు. నువ్వు వెళ్ళవచ్చు అని శెట్టి రత్తయ్యను పంపేసి దొంగల కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి దొంగలు రైతు వద్ద కాచేసిన గిల్టు నగలతో వచ్చి దాన్ని శెట్టికి ఇచ్చారు. శెట్టి దాన్ని చూసి రత్తయ్య చెప్పినట్టు అది మాయనగే అని తెలుసుకున్నాడు. శెట్టికి ఒళ్ళు మండుకొచ్చింది. అసలు నగ ఎక్కడా అని అతను దొంగలను అడిగాడు. దొంగలు మొహాలు చూసుకున్నారు. ఇంతకు ముందు ఇంకొకడి దగ్గర రవ్వల హారం కాచేశారు. అది ఏది?
దాన్ని కూడా నాకే ఇస్తే డబ్బు ఇయ్యకపోయానా అన్నాడు శెట్టి. రవ్వల హారమా అంటూ దొంగలు నిర్ఘాంతపోయారు. అదే సమయంలో రత్తయ్య న్యాయాధికారిని, రక్షక భటులను వెంటపెట్టుకుని వచ్చాడు. అప్పటిదాకా వీధిలో వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న రైతు కూడా దుకాణంలోకి వచ్చాడు. దొంగలు దొరికిపోయారు. రత్తయ్య రైతు నగ రైతుకు ఇచ్చేశాడు. రైతు న్యాయాధికారితో ఆ ముగ్గురు దొంగలు తన వద్ద గిల్టు నగ దొంగలించినవేనని చెప్పాడు. ఆ గిల్టు నగ ఇంకా శెట్టి చేతిలోనే ఉన్నది. రత్తయ్యకు అతని నగ తిరిగి రావటమే కాక దొంగలను పట్టి ఇచ్చినందుకు బహుమానంగా దాని ధర కూడా తిరిగి వచ్చింది. దొంగలను శెట్టిని రక్షక భటులు పట్టుకుపోయారు. అప్సరస సంతతి రాసిన వారు ఎస్ హరిప్రసాద్ గారు. ఆదికాలంలో మానవులు అందవిహీనులుగా ఉండేవారు. వారిలో సౌందర్యవంతులు పుట్టుకురావటానికి కారణం ఒక అప్సరస. ఆమె కథ ఇలా చెబుతారు. దేవలోకంలో సుబ్రహ్మ అనే ఒక అప్సరస ఉండేది. ఆమె ఇతర అప్సరసలలాగా ఏ దేవతనో వరించి సర్వసుఖాలు అనుభవించటానికి బదులుగా భూలోకంలోకి వెళ్ళి అక్కడ ఉండాలని కలలు కనసాగింది. భూలోకంలో సుఖసౌఖ్యాలుండవని, అక్కడి మానవులే స్వర్గ సుఖాల కోసం ఎన్నో రకాల వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, తపస్సులు చేస్తారని తోటి అప్సరసలు సుబ్రహ్మకు చెప్పారు. కానీ సుబ్రహ్మకు భూలోకంలో ఉండాలన్న మోజు తగ్గటానికి బదులు హెచ్చిపోయింది. చివరికి సమాచారం ఇంద్రుడి దాకా వెళ్ళింది. ఇంద్రుడు సుబ్రహ్మను పిలిపించి, నీవు భూలోకవాసం కోసం తపించిపోతున్నావట. స్వర్గలోకవాసులు ఇతర లోకాలకు పోవటంలో తప్పేమీ లేదు. కానీ నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడి వస్తువేదైనా నీకు తగిలిన పక్షంలో నీవు సెలవైపోతావు. ఆ సంగతి గుర్తుంచుకో అని హెచ్చరించాడు. ఇంద్రుడి మాట అనటంతో సుభ్రమకు ఇంద్రుడి అనుమతి లభించినట్టే అయింది. తనకు భూలోకానికి వెళ్ళాలన్న కోరిక ఉన్నట్టు ఇంద్రుడికి తెలిపి ఆయన అనుమతి పొందడమెలాగా అని ఇంతకాలంగా తటపటాయిస్తున్న సుభ్రమ ఇంద్రుడి వద్ద సెలవు పుచ్చుకుంటూనే భూలోకానికి ప్రయాణం కట్టింది. ఆమె తన చెలికెత్తెను వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చి ఆకాశాన సంచరిస్తూ భూమి మీద కల వింతలన్నీ చూస్తూ వేడుక పడసాగింది. ఆమె తన చెలికత్తెతో సహా భూమికి మరింత దగ్గరలో ఎగురుతుండగా ఒక వనంలో ఒక మనిషి ఎత్తైన చంపక వృక్షం ఎక్కి పూలు కోస్తూ వాళ్ళను చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆకాశంలో తేలివచ్చే ఆ అందగత్తెలను సమీపంలోకి రానిచ్చి ఆ మనిషి తాను కోసిన పూలు వారిపైన విసిరాడు. వాటిలో ఒకటి శుభ్రమకు తగిలి ఆమె నల్లరాయిగా మారి నేలపైన పడిపోయింది. ఆమె చెలికత్తె తనకు పూలు తగలకుండా తప్పుకొని స్వర్గానికి తిరిగిపోయి ఇంద్రుడితో జరిగిన సంగతి చెప్పింది. ఇంద్రుడు విచారించి ఆ రాతిని ఉన్న చోటు నుంచి ఎవరైనా కదిలించినప్పుడు ఆమెకు తిరిగి యథారూపం వచ్చేటట్టు, ఆమె ఎవరైనా మానవుడిని పెళ్లాడి సంతానం కన్న తర్వాత తిరిగి స్వర్గానికి వచ్చేసేటట్టు చేస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు. దేవేంద్ర, ఎక్కడో వనంలో రాయిగా పడి ఉన్న దాన్ని మనుషులు ఎందుకు కదిలిస్తారు? నా సఖి అలా ఎంతకాలం రాయిగా పడి ఉంటుందో కదా అని శుభ్రమ చెలికెత్తే వాపోయింది. అట్టే విచారించకు, దానికి కూడా ఏదో ఒక ఉపాయం చేస్తానులే అన్నాడు ఇంద్రుడు. ఈ లోపల చెట్టు మీద ఉన్న మనిషికి ఆ స్త్రీలు అదృశ్యమైపోయారు అనిపించింది. అతను వాళ్ళ కోసం ఆకాశమంతా చాలాసేపు చూసి చివరకు తన పని మిగించుకొని చెట్టు దిగి వస్తూ కొద్ది దూరంలో పడి ఉన్న నల్లరాతిని చూశాడు. ఇంతకు మునుపు నేనిటుగా వచ్చినప్పుడు ఈ రాయి లేదే! ఇంతలో ఎలా వచ్చి ఉంటుంది? అనుకుంటూ అతనా రాయిని కాలితో తన్నాడు. వెంటనే రాతి నుంచి 4 ముత్యాలు రాయిలాయి. వాడు అత్యాశ్చర్యం చెంది ఆ ముత్యాలు ఏరుకొని రాతిని మరొకసారి తన్నాడు. కానీ ఈసారి ఏమీ రాలలేదు. వాడు ఊళ్ళోకి వెళ్ళి తన ఆప్తులతో జరిగినదంతా చెప్పాడు. ఆకాశంలో చాలా అందమైన స్త్రీలు ఎగురుతూ కనిపించారంటేనూ, రాతిని తన్నితే ముత్యాలు రాలాయంటేనూ వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ వారిలో కొందరు రాయి పడి ఉన్న చోటుకు వచ్చి తాము కూడా దాన్ని తన్ని చూశారు. ఎవరు తన్నినా నాలుగేసి ముత్యాలు మొదటిసారి రాలాయి. ఆ తర్వాత మళ్ళీ రాలలేదు. రాతిని తన్ని ముత్యాలు సంపాదించే అవకాశం ఎవరికైనా ఒక్కసారే ఉంటుంది కనుక ఈ విషయాన్ని ఎవరూ దాచి ఉంచలేదు. త్వరలోనే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. జనం తీర్థ ప్రజలాగా వచ్చి రాతిని తన్ని ముత్యాలు ఏరుకుపోతున్నారు. జనం జాస్తి అయిన కొద్దీ రాతి చుట్టూ రద్దీ జాస్తి అయింది. కొట్లాటలు సాగాయి. అధికారులు వచ్చి రాయి తన్నే వారికి ఒక క్రమము, పద్ధతి ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ సంగతి రాజుగారి దాకా పోయింది. రాతి నుంచి ముత్యాలు పొందిన వారంతా రాజుగారి వద్ద చీట్లు పొందాలని,
దొరికిన ముత్యాలలో ఒక వంతు రాజుగారికి చెల్లించాలని ఆయన శాసనం చేశాడు. దూర ప్రాంతాల నుంచి కూడా జనం రావటానికి రహదారులు, మజిలీలు, సత్రాలు ఏర్పాటు చేశాడు. త్వరలోనే ఈ రాయి గురించి పొరుగు రాజ్యాలకు తెలిసింది. ఇతర రాజులకు ఆ రాయి కల్పవృక్షంలాగా కనపడింది. ఎందుకంటే రోజూ కొత్తవాళ్ళు పుడుతూనే ఉంటారు. పుట్టిన ప్రతి బిడ్డ నాలుగేసి ముత్యాలు సంపాదించుకుంటుంది. అందులో కొంత రాజుగారి బొక్కసానికి చేరుతూనే ఉంటుంది. అందుచేత చుట్టుపక్కల ఉండే రాజులందరూ రాయిగల రాజు పైన యుద్ధానికి సిద్ధపడసాగారు. ఈ సంగతి తెలిసి రాజుగారు భయపడి ఆ రాతిని అక్కడి నుంచి తీయించి తన కోట లోపలికి భద్రంగా చేర్చమని తన భటులకు ఉత్తరువిచ్చాడు. రాజభటులు వచ్చి అతి కష్టం మీద రాయిని అటూ ఇటూ కుదిపి ఒక పక్కకు పొర్లిగించారు. వెంటనే రాయి మాయమై ఒక అపురూప సుందరి వారి ఎదుట నిలబడింది. వారిలో కొందరు ఆమెను చూసి భయపడ్డారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. "నీవెవరు? ఇలా రాయిగా ఎందుకున్నావు? నీది ఏ దేశం? నీ భర్త ఎవరు?" అని వాళ్ళామెను అడిగారు. "నాకు ఒక దేశం లేదు, భర్త లేడు. చేతులారా చేసుకున్న అపరాధానికి నేనిలా రాయి అయిపోయి మీ దయ వల్ల తిరిగి యథారూపం పొందాను. మీలో ఎవరైనా నన్ను పెళ్లాడే పక్షంలో నేను భార్యగా ఉంటాను" అన్నది సుభ్రమ. ఆ భటులామెను భార్యగా చేసుకోటానికి భయపడ్డారు. కానీ వారిలో ఒకడు సాహసించి, "నాకింకా పెళ్లి కాలేదు. నన్ను పెళ్ళాడు" అన్నాడు. సుభ్రమ అందుకు సమ్మతించింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి సుభ్రమ ఒకేసారి ఒక మగపిల్లవాణ్ణి, ఆడపిల్లను కని స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మానవులు వికారులుగా ఉండేవారు. కానీ సుభ్రమ కన్న బిడ్డలందరూ దేవతలంతా గొప్ప అందమైన వాళ్ళు. ఈనాడు లోకంలో మనం చూసే అందమైన స్త్రీ పురుషులందరూ వారి సంతతిన పుట్టినవాళ్లే. బేతాళ కథలు కలిసి రాని కాలం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వు ఏ ఉన్నత ఆదర్శంతో ఎలా శ్రమపడుతున్నావో తెలీదు కానీ ఉన్నత ఆదర్శాలు ఒక్కొక్కసారి తీరని నష్టం కలిగిస్తాయి. ఇందుకు నిదర్శనంగా నీకు సుశర్మ అనే యువకుడి కథ చెప్పుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం జలంధర రాజ్యంలో సుశర్మ అనే యువకుడు ఉండేవాడు. వాడికి జీవితంలో ఒకే ఒక వ్యసనం ఉండేది. అదేమిటంటే శిల్పాలు చెక్కటం చూడటం. వాడు రోజూ శిల్పాలు చెక్కే చోటికి వెళ్ళి వాళ్ళు చేసే పని చూసి ఆనందిస్తూ రోజంతా ఆకలి దప్పులు కూడా మరిచి గడిపేవాడు. శిల్పులు వాణ్ణి చాలా రోజులు చూసిన మీదట, "నీకు శిల్పకళ మీద అంత మోజు ఉంటే రాజుగారు ఏర్పాటు చేసిన శిల్ప విద్యాలయంలో చేరి పని నేర్చుకోరాదా" అని అడిగారు. సుశర్మ శిల్ప విద్యాలయానికి వెళ్ళి తనను అందులో చేర్చుకోమని అక్కడి కులపతిని అడిగాడు. "నాయనా, నువ్వు శిల్పుల శ్రేణికి చెందిన వారి కొడుకువు అయితేనే కాని నీకు ఈ విద్యాలయంలో ప్రవేశం ఉండదు" అని కులపతి సుశర్మకు తెలిపాడు. సుశర్మ నిరాశ చెంది వెళ్ళి రాజుతో ఫిర్యాదు చేశాడు. రాజు అతని ఆవేదన చూసి, "అలాంటి పాత నియమం ఉండేది. కానీ ఆనాటి శ్రేణులు విచ్ఛిన్నమయ్యాయి. నీకు విద్యాలయంలో ప్రవేశం నేను ఇప్పిస్తాను. కానీ నువ్వు మాత్రం నీ విద్యను మన దేశ ప్రజలకే ఉపయోగించేలాగా చూడాలి" అన్నాడు. "అలాగే చూస్తాను" అని మాట ఇచ్చి సుశర్మ శిల్ప విద్యాలయంలో చేరి శిల్ప విద్యను ఆమూలాగ్రం అభ్యసించాడు. "ఇంక నువ్వు నేర్చుకునేది ఏమీ లేదు. శిల్ప వృత్తి చేపట్టవచ్చు" అని కులపతి సుశర్మతో చెప్పాడు. సుశర్మ రాజు వద్దకు వెళ్ళి, "మహారాజా, మన విద్యాలయం చెప్పగలిగినంత మేరకు శిల్పరహస్యాలు అన్నీ తెలుసుకున్నాను. కానీ నాకు తృప్తి కలగలేదు. ఇంకా తెలుసుకోదగిన రహస్యాలు చాలా ఉన్నాయని నా అనుమానం. తమ సెలవైతే నేను కొంతకాలం పాటు దేశాటన చేసి నాకు తృప్తి కలిగేదాకా శిల్పరహస్యాలను సేకరించి తిరిగి వస్తాను" అన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. సుశర్మ దేశదేశాలు తిరిగి ఎన్నో శిల్ప సంప్రదాయాలను తెలుసుకున్నాడు. అయితే అతను ఎక్కడా చూడనిది, విననిది అయిన శిల్ప సంప్రదాయం నిర్జనారణ్యం మధ్య ఒక పాడుపడిన దేవాలయంలో కనిపించింది. సుశర్మ ఆకలి దప్పులు, అరణ్య మృగాల భయము మరచి ఆ ఆలయంలోనే మకాం పెట్టి అందులోని శిల్పాన్ని పరిశీలించసాగాడు. ఇంతలో అక్కడికి ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చి సుశర్మను గురించి అడిగాడు. "నాకు అతి ప్రాచీనమైన శిల్ప సంప్రదాయాలు కూడా తెలుసును. కానీ ఇలాంటి శిల్పం ఏ యుగానికి చెందినది గ్రహించలేకుండా ఉన్నాను" అని సుశర్మ ఆ వ్యక్తితో అన్నాడు. "ఇది కృతయుగం నాటిది.
ఈ శిల్పరహస్యాలు తెలిసిన వాళ్ళు భూమి మీద ఒక్కరు కూడా లేరు అన్నాడు వచ్చిన మనిషి. సుశర్మ చాలా విచారం కనపరుస్తూ, ఎంత అన్యాయం అన్నాడు. నువ్వు నా వెంట పాతాళ లోకానికి వస్తావా? నీకు ఆ రహస్యాలు తెలిసిన మహాశిల్పిని పరిచయం చేస్తాను అన్నాడు ఆ మనిషి. వెంటనే సుశర్మ ముఖం వికసించింది. అతను ఆ మనిషి వెంట పాతాళానికి వెళ్లి దానవుల శిల్పి అయిన మయుణ్ణి చేరుకున్నాడు. అతణ్ణి పాడుపడిన ఆలయం నుంచి పాతాళానికి తీసుకుపోయినవాడు కూడా దానవుడే. మయుడు సుశర్మకు తన శిల్పరహస్యాలన్నీ చెప్పాడు. సుశర్మ మయుడికి ధన్యవాదాలు తెలిపి ఆయన వద్ద సెలవు పుచ్చుకుని భూమి మీదకి వచ్చాడు. అతను ఒక పర్వతమయ ప్రాంతంలో నుంచి పోతుండగా చెక్కటానికి పనికి వచ్చే శిలలు ఒకచోట కనిపించాయి. సుశర్మ అక్కడే నిలిచిపోయి ఆ శిలల మీద మయుడి శిల్పరీతులను ప్రయోగించసాగాడు. ఆ సమయంలో ఆకాశ మార్గాన పోతున్న దేవతల శిల్పి విశ్వకర్మ కృతయుగం నాటి శిల్పాలను చెక్కుతున్న కలికాలపు మానవుణ్ణి చూసి ఆశ్చర్యపడి కిందకి వచ్చి, అయ్యా, ఈ నిర్జన ప్రదేశంలో ఎవరికీ ఉపయోగపడని చోట ఈ శిల్పాలు ఎందుకు చెక్కుతున్నావు అని అడిగాడు. సుశర్మ తన కథ అంతా చెప్పి, అయ్యా, నేను ఇంకా పరిపూర్ణ శిల్పిని కాలేదు. తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉన్నది. నా జీవితమంతా శిల్పరహస్యాలను తెలుసుకోవటంలోనే గడిపేయదలిచాను. తమరెవరు అన్నాడు. నేను విశ్వకర్మను అన్నాడు విశ్వకర్మ. సుశర్మ ఆయన ముందు సాష్టాంగపడి, నా పూర్వజన్మ పుణ్యం చేత కృతయుగం నాటి దానవ శిల్పి రహస్యాలు తెలుసుకున్నాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు దేవశిల్ప రహస్యాలు కూడా నేర్పి ధన్యుణ్ణి చేయండి అన్నాడు. దుర్మార్గుడా! పాపి! ఇదా నువ్వు చేస్తున్న పని? నువ్వు ఇంతవరకు తెలుసుకున్న శిల్పరహస్యాలన్నీ వెంటనే మరిచిపో అని శపించి విశ్వకర్మ అంతర్ధానమయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశ్వకర్మకు సుశర్మ మీద అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఎందుకు సుశర్మను అంత దారుణంగా శపించాడు? అతను దానవ శిల్ప రహస్యాలు తెలుసుకున్నాడనా? తన శిల్పరహస్యాలు తెలుసుకోగోరాడనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశ్వకర్మ ఆగ్రహానికి శాపానికి కారణం వేరే ఉన్నది. సుశర్మ శిల్పిగా మార్గం తప్పిన దుర్మార్గుడు, రాజుకు మాట ఇచ్చి తప్పిన పాపి. అతను కొత్త శిల్పరీతులు నేర్చుకువచ్చి తన దేశ ప్రజలకు ఆ జ్ఞానాన్ని ఉపయోగపడేలాగా చేస్తాడన్న ఉద్దేశంతో రాజు అతన్ని దేశాటన చేయనిచ్చాడు. సుశర్మ విశ్వకర్మతో అన్న మాటలను బట్టి అతను యావజ్జీవము శిల్పరహస్యాలు తెలుసుకోవటంలోనే గడప తలిచినట్టు స్పష్టమవుతున్నది. అది అత్యంత హీనమైన స్వార్థం. అతను ఎంతకాలంగా దేశాలు తిరిగి సంపాదించిన జ్ఞానం వల్ల మనుషులకు మేలు కలగబోదని నిశ్చయమైనాకనే విశ్వకర్మ శపించాడు. ఆ శాపం ఎంతైనా సమర్థనీయం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. గాడిద తెలివి రాసినవారు శ్రీమతి ఎస్ లక్ష్మి గారు. చాలా కాలం నాటి మాట. అది ఓ చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఒక వర్తకుడుండేవాడు. అతనికి వ్యాపారమే కాక బోలెడంత వ్యవసాయం కూడా ఉండేది. అతని కొట్టాన్నిండా ఎడ్లు, ఆవులు ఉండేవి. పాలేర్లు ఆ వర్తకుడి వ్యవసాయం చూసేవారు. అతడు మటుకు నెలకు 10 రోజులు వ్యాపారం పని మీద ఊళ్ళు తిరిగేవాడు. అలా అతను బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక గాడిద మీద ఎక్కి వెళ్ళేవాడు. అతను ఇంటి పట్టున ఉన్నప్పుడు గాడిదకు పని ఏమీ ఉండేది కాదు. హాయిగా తింటూ సరదాగా కాలం గడిపేవాడు. అన్నట్లు ఇంకో సంగతి. ఆ వర్తకుడికి జంతువుల భాష చక్కగా తెలుసు. గాడిద కొట్టం పక్కనే ఎడ్ల కొట్టం ఉండేది. అందులో ఒక ఎద్దు రోజంతా పొలంలో గొడ్డు చాకిరీ చేసేది. రాత్రి పాలేరు వేసిన గడ్డి ఆవురావురుమంటూ తినేసేది. కుడితిపోయగానే తోక ఊపుకుంటూ తాగేసేది. ఒకనాడు ఎద్దును చూసి గాడిద ఇలా అంది, నేను చూడు, నెలకు 10 రోజులు పనిచేస్తాను. మిగతా రోజులు కమ్మగా తింటూ కడుపులో చల్ల కదలకుండా పడుకుంటాను. మరి నువ్వో రోజంతా ఒళ్ళు హూనమయ్యేటట్టు బంట చాకిరీ చేస్తావు అంది. ఏం చేస్తాను, అది నా నుదిటి రాత. నువ్వు నోచుకొని పుట్టావు, అందుకే నిన్ను చూస్తే నాకు అసూయ అంది ఎద్దు. అసూయపడి లాభం లేదు. బతకటం నేర్చుకో. నేను చెప్పినట్టు చెయ్యి. రేపు పొద్దున్నే పాలేరు రాగానే మొండుకేసుకొని కూర్చో. పనిలోకి పోవద్దు. దగ్గరకు వస్తే కొమ్ములతో బెదిరించు. ఆ దెబ్బతో వాడు నీ జోలికి రాకుండా వెళ్ళిపోతాడు. ఇద్దరం ఎంచక్కా రోజంతా ముచ్చట్లు చెప్పుకోవచ్చు అంది గాడిద. చల్లగాలి కోసం డాబా మీదికి వచ్చిన వర్తకుడు వాటి సంభాషణ విన్నాడు.
మర్నాడు పాలేరు వచ్చి తటితే ఎద్దు లేవలేదు. పైగా అతన్ని కుమ్మి అవతల పడేసింది. లబోదిబోమంటూ వాడు వర్తకుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఏం చేస్తాం? ఎద్దు మొండికేస్తే దాన్ని లొంగతీయటం మన తరం కాదు. ఇవాల్టికి ఎద్దుకు బదులు గాడిదను తీసుకువెళ్ళు. పనంతా దానితోనే చేయించు అన్నాడు వర్తకుడు. వర్తకుడు చెప్పినట్టుగానే పాలేరు గాడిదను పొలానికి తీసుకువెళ్ళాడు. రోజంతా దానితోనే పొలం దున్నించాడు. మధ్యలో అది మొరాయిస్తే చర్మం ఊడి వచ్చేటట్టు కొట్టాడు. రోజంతా పొలంలో పనిచేసిన గాడిదకు నీరసం ముంచుకొచ్చింది. ప్రాణం పోతుందేమోనని భయం కూడా వేసింది. సాయంత్రం పాలేరు గాడిదను తీసుకువచ్చి కొట్టంలో కట్టేశాడు. గాడిదకు ఒళ్ళంతా పచ్చి పుండులా అయింది. కాస్త కమ్మగా తిని పడుకుంటే తెల్లవారేసరికల్లా మామూలుగా అవుతాననుకున్న దాని ఆశ నిరాశే అయింది. రోజూ ఇచ్చే రుచికరమైన మేత కాక ఎడ్లకు వేసే నాసిరకం మేతను దానికి వేశాడు. ఆ మేత గాడిదకు సక్కలేదు. ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. హాయిగా తిని పడుకోక ఆ ఎద్దుకు లేనిపోని సలహాలు ఇచ్చాను. నేను గనక ఇలా రోజంతా పొలం దున్నితే వారం రోజుల్లో చస్తాను. ఎలాగైనా ఈ ఆపద నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్న గాడిదకు టక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే పక్కనే ఉన్న ఎద్దు వైపు తిరిగి, "ఏం ఎద్దు బావా, ఎలా ఉంది నా సలహా?" అంది. "గాడిద బావా, నీ బుర్ర తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టవచ్చు. రోజంతా కమ్మగా తింటూ హాయిగా పడుకున్నాను. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను" అంది ఎద్దు ఆనందంగా. "అసలు నీకు జీవితం అనేది ఉంటే కదా రుణపడి ఉండటానికి" అంది గాడిద విచారంగా మొహం పెట్టి. "అదేమిటి అలా అంటున్నావ్?" అంది ఎద్దు భయంగా. "ఏం లేదు. నేను పొలం నుంచి వచ్చేటప్పుడు మన యజమాని, పాలేరు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ ఎద్దు మొరాయిస్తుంది కదా! ఇక దాన్ని మేపడం దండగ. రేపు గనుక అది మాట వినకపోతే దాన్ని తీసుకువెళ్ళి కసాయివాడికి అమ్మేసెయ్యి. 4 డబ్బులైనా వస్తాయి" అన్నాడు. నువ్వు నమ్మవు కానీ ఎద్దుబావా, ఆ మాటలు వినగానే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. "నీకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా?" అని వలవలా ఏడ్చాను అంది. "అమ్మో! చచ్చి సాధించేదేముంది? బతికి బట్టకడితే ఎన్నటికైనా మంచి రోజులు రాకపోతాయా? రేపటి నుంచి నోరు మూసుకొని పనిలోకి పోతాను" అంది ఎద్దు. హమ్మయ్య! అని నిట్టూర్చింది గాడిద. కొట్టం పక్కనే ఉన్న యజమాని గాడిద మాటలు విన్నాడు. గాడిదలకు తెలివి లేదనుకుంటాం కానీ అవి చాలా తెలివిగల జంతువులు అనుకున్నాడు. యువరాణి యుక్తి రాసినవారు గంగిశెట్టి శివకుమార్ గారు. విదర్భ దేశపు యువరాణి రత్నమంజరి ఒకసారి తన చెలికెత్తెలతో వనవిహారానికి పోయి అక్కడ ఉన్న కొలనులో స్నానం చేసింది. అటు వచ్చినప్పుడల్లా ఆమె ఆ కొలనులో స్నానం చేస్తూ ఉండేది. స్నానం చేసే ముందు ఆమె తన నగలన్నీ తీసి ఒక చోట పెట్టింది. జలకాలాడి ఆమె గట్టు మీదకి వచ్చి తన నగలు తిరిగి ధరించేటప్పుడు తన చిటికెన రవ్వల ఉంగరం పోయినట్టు తెలిసింది. ఇలా ఇది వరకెన్నడూ జరగలేదు. ఆ ప్రాంతానికి పైవాళ్ళెవరూ రావటానికి వీల్లేదు. యువరాణి స్నానం చేసేదాకా అటుకేసి ఎవరూ రాకుండా చూడటం ఆమె చెలికెత్తెల పని. అందుచేత ఉంగరాన్ని దొంగలించినది చెలికెత్తెలలో ఒకతే అయి ఉండాలి. ఈ పని చెలికెత్తెలందరూ కలిసి చేసి ఉండటం అసంభవం. వాళ్ళందరూ యువరాణి కోసం ప్రాణాలియ్యగలవాళ్ళు. అందరినీ సోదా చేస్తే ఉంగరం దొరికిపోతుంది. కానీ ఒకరు చేసిన పాడు పనికి అందరినీ సోదా చేసి వారి మనసు నొప్పించటం యువరాణికి ఇష్టం లేకపోయింది. ఎవరినీ నొప్పించకుండా దొంగను ఎలా పట్టటం? నగరంలో ప్రశ్నలు చెప్పేవాళ్లున్నారు. దొంగతనాలు జరిగితే నష్టపోయిన వారు ఈ జ్యోతిష్కులను ప్రశ్నలు అడిగి దొంగలను పట్టటానికి ప్రయత్నించేవారు. ఈ సంగతి యువరాణి చాలాసార్లు విని ఉన్నది. ఆమెకు ప్రశ్నలు చెప్పే వాళ్ళల్లో ఏమాత్రం నమ్మకం లేదు. అయినా అలాంటి వాణ్ణి తాను ఉపయోగించుకుని దొంగను పట్టవచ్చునని ఆమెకు తోచింది. అంతఃపుర స్త్రీలు ఒక జ్యోతిష్కుణ్ణి గురించి గొప్పగా చెప్పి అతన్ని ప్రశ్న అడిగితే పోయిన ఉంగరం జాడ తెలియవచ్చును అన్నారు. యువరాణి రహస్యంగా ఆ జ్యోతిష్కుడికి కబురు పెట్టింది. అతను వచ్చాడు. యువరాణి అతనితో, "నా చేతి కంకణం ఉదయం నుంచి కనిపించటం లేదు. దాన్ని ఎవరు తీసి ఉంటారో చెప్పగలరా?" అన్నది. జ్యోతిష్కుడు కొంచెంసేపు ఏదో గుణించి, "యువరాణి, ఆ కంకణం ఇప్పటికే చాలా చేతులు మారిపోయింది. ఓ 15 రోజుల్లో దానంతటా అదే మీకు అందగలదు" అన్నాడు. "తప్పు. నా కంకణం ఎవరూ ఎత్తుకుపోలేదు. నేను మీతో అబద్ధం చెప్పాను. నా కంకణం నా నగల పెట్టెలోనే ఉన్నది. నిజంగా పోయినది నా ఉంగరం. దాన్ని తీసినది కూడా నా చెలికెత్తెలలో ఒకరు. దొంగలను పట్టేటందుకు మీ శక్తి చాలదు కనుక నా యుక్తిని మీ ద్వారా ఉపయోగిస్తాను.
నేను చెప్పినట్టు చేయగలరా అని యువరాణి జ్యోతిష్కుణ్ణి అడిగింది. చిత్తం మీరెలా చెపితే అలా చేస్తాను అన్నాడు జ్యోతిష్కుడు. యువరాణి అతనికి చెప్పవలసినది చెప్పి అతన్ని రహస్య మార్గాన బయటకు పంపేసింది. తర్వాత కొద్దిసేపటికి యువరాణి వద్దకు ఒక దాసి వచ్చి తమ కోసం ఎవరో జ్యోతిష్కుడు వచ్చాడు అని చెప్పింది. యువరాణి తన చెలికెత్తెలందరినీ పిలిపించి పోయిన నా ఉంగరం గురించి ప్రశ్న చెప్పటానికి జ్యోతిష్కుడు వచ్చాడట. ఏం చెబుతాడో చూద్దాం అని దాసీతో అతన్ని ప్రవేశపెట్టమన్నది. జ్యోతిష్కుడు యువరాణి సన్నిధికి వచ్చాడు. యువరాణి అతనితో అయ్యా, మిమ్మల్ని 2 కారణాల చేత పిలిపించాను. ఇవాళ ఉదయం నా చేతి కంకణం ఎవరో కాజేశారు. ఆ దొంగను మీరు పట్టుకోవాలి. 2 రోజుల క్రితం ఇంకొక చిన్న దొంగతనం జరిగింది. నా చిటికిన వేలి ఉంగరం పోయింది. అది ఎవరి వద్ద చేరినది మీరు చెప్పాలి అన్నది. చిత్తం అలాగే అంటూ జ్యోతిష్కుడు ఏదో గుణించి, యువరాణి మీ కంకణాన్ని ఎవరూ దొంగలించలేదు. అది మీ నగల పెట్టెలో భద్రంగా ఉన్నది. మీరే దాన్ని అందులో పెట్టి మరిచిపోయి ఇంకెక్కడో వెతికారు అన్నాడు. యువరాణి తన చెలికెత్తెను పంపి నగల పెట్టెను తెప్పించి దాన్ని తెరిచి అందులో నుంచి కంకణం పైకి తీసి ఆశ్చర్యం అభినయిస్తూ మీ శక్తి చాలా గొప్పది. దయచేసి నా ఉంగరం జాడ కూడా చెప్పండి. దాన్ని తీసిన వారు అంతఃపురంలో వారే అయితే నిశ్చయంగా తల తీయిస్తాను అన్నది. దొంగకు అంత కఠిన శిక్ష విధిస్తానంటున్నారు కనుక నేను నిజం చెప్పి ఒకరి ప్రాణం నిలువునా తీయటానికి సంకోచిస్తున్నాను. మీరు కొద్ది శిక్షతో పోనిచ్చే పక్షంలో దొంగ పేరు ఈ క్షణం చెబుతాను అన్నాడు జ్యోతిష్కుడు. దొంగ తన తప్పు ఒప్పుకుంటే ఇదే మొదటి తప్పైతే మీ తృప్తి కోసం క్షమిస్తాను. కానీ మీ నోటి మీదుగా దొంగజాడ తెలిసినాక మరణదండన తప్పదు అన్నది యువరాణి. ఆమె ఈ మాట అన్న మరుక్షణం సునందిని అనే చిలికెత్తె యువరాణి కాళ్ల మీద పడి భోరున ఏడుస్తూ బుద్ధి గడ్డి తిని పాడు పని చేశాను. ఆ చిన్న ఉంగరం నా ప్రాణం మీదకి తెస్తుందని కలలో కూడా అనుకోలేదు అన్నది. శిక్ష ఉంగరం విలువను పట్టి కాదు, నమ్మక ద్రోహానికి. ఉంగరం కావలిస్తే నన్ను అడగరాదా? ఏదో అవకాశం చూసి ఇయ్యకపోయానా? ఇక ఎన్నడూ ఇలాంటి పనులు చేయకు అని యువరాణి సునందినిని క్షమించి జ్యోతిష్కుడికి బహుమానం ఇచ్చి పంపేసింది. మరిన్ని మంచి కథల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.